హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మీషో నుండి కిచెన్లో కంపల్సరీ ఉండాల్సిన ప్రోడక్ట్స్ అయితే తెప్పించిన అండి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్లాస్ బాటిల్. అయితే మనము ఈ సమ్మర్లో బయటకు వెళ్తాము, వెకేషన్స్ అని, పార్క్లని పిల్లల్ని తీసుకొని వెళ్తాం కదా. మన దగ్గర బాటిల్ తీసుకెళ్ళినా సరే అయిపోతాయి, లేదు అంటే పెద్ద బాటిల్లో తీసుకెళ్తే వాళ్ళకి అంత పెద్ద బాటిల్లో తాగనీకి రాదు కదా. అందుకోసం అని చెప్పేసి అయితే ఈ గ్లాస్ అయితే తెప్పించిన. ఇదొకటి మన వెంట ఉంటే మంచిగా పిల్లలకు తాగడానికి ఈజీ ఉంటుంది, వాటర్ వేస్ట్ కూడా కావు. అండ్ ఫోల్డబుల్ అండి. గ్లాస్ తాగడం అయిపోగానే ఫోల్డ్ చేసేసి బ్యాగ్లో ఒక సైడ్కి పెట్టవచ్చు, ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. అందుకోసం అని చెప్పేసి అయితే తెప్పించిన. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, మంచిగా నీట్గా కూడా ఉంది. బ్యాగ్లో పెట్టకపోయినా మీరు కీ చైన్కి కానీ ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాంట్కి ఉంటుంది కదా దానికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మంచిగా అయితే ఉంది. బ్యాగ్కి కూడా కీ చైన్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్న్ సీజన్ కదా అండి, సమ్మర్ వచ్చిందంటే కార్న్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకొకటి కార్న్ గింజలు తీయడం కోసం అయితే ఇది తెప్పించిన. కార్న్కి పైన పొట్టంతా తీసేసి అది బెండ్ లాగా ఉంటుంది కదా, అది మిడిల్లో ఐరన్ది కనబడుతుంది కదా, అక్కడ బెండ్ వచ్చేటట్టు పెట్టి తిప్పడమే అండి. గింజలు అయితే చాలా బాగా ట్రై చేసిన. ఒకసారి ట్రై చేసిన వీడియో మిస్ అయిందండి, వీడియో కూడా పెడదాం అనుకున్నా కానీ అదైతే మిస్ అయింది. ఇది ఎంత కాస్ట్ పడింది అనేది నాకైతే ఐడియా లేదండి. నేను వీడియోలో అయితే మీకు మెన్షన్ చేస్తా, చూడండి. బాగున్నది అంటే కాస్ట్ తగ్గట్టు క్వాలిటీ కూడా ఉందండి. గట్టిగా చూస్తున్నారు కదా, ఒకవేళ లూజ్ ఉందేమో అని చెప్పేసి ఇట్లా షేక్ చేసి చూస్తున్నా, ఏం లేదండి, స్ట్రాంగ్గానే ఉంది, తీసుకోవచ్చు. 10/9 ఇవ్వచ్చు, రేటింగ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నీడిల్లో నాకు ఈ మధ్య సూదిలో దారం పెట్టడం అయితే రావట్లేదు, అంటే కనిపించట్లేదో మరి ఎట్లనో రావట్లేదు, కాస్త కష్టం కూడా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇది తెప్పించిన. బట్ ఇవి ఎట్లా యూజ్ చేయాలో నాకు తెలియట్లేదు. నేను ట్రై చేసినా కానీ యూజ్ చేయడం తెలియట్లేదు. అట్లా ట్రై చేసిన, బట్ ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అంత బాగాలేదనిపించింది. ఇదైతే రిటర్న్ పెడదాం అనుకుంటాను నేను. మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ఆలోచించి తీసుకోండి, ఆలోచించే తీసుకోండి. పెద్దగా యూజ్ అయ్యే ప్రోడక్ట్, అంత ప్రోడక్ట్ గట్టిగా ఉన్నట్టు క్వాలిటీ వైజ్ అంత బాగలేదనిపించింది. దీనికైతే 10/7 అట్లా ఇవ్వచ్చు. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకవేళ తీసుకోవాలనుకుంటే. యాక్చువల్లీ 2కి అవి 3 కాంప్లిమెంటరీ లాగా ఇచ్చిల్లు అనుకుంటా, నాకైతే అంత పెద్దగా అనిపించలేదు ఏం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపల్సరీ ప్రతి మదర్ దగ్గర ఉండాల్సిన ఐటమ్ అండి ఇది. ఆ ఐటమ్ ఏంటంటే స్టీమ్ చేయడానికి ప్లేట్స్ ఉంటాయి కదా, అవి స్టీమర్ ప్లేట్స్. ఒకవేళ మనం ఏదైనా బాయిల్ చేసుకోవాలనుకుంటే వాటర్ వేసి బాయిల్ చేస్తాము, క్యారెట్ కానీ యాపిల్ కానీ అవి ఇప్పుడు స్వీట్ పొటాటో కూడా వచ్చింది కదా, అది కూడా బాయిల్ చేయాలంటే వాటర్ వేసి బాయిల్ చేస్తాం, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అట్లా కాకుండా ఈ ప్లేట్ పెట్టి కింద వాటర్ వేసి పైన ప్లేట్ వేసి ఏదైనా బాయిల్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసేసుకోవచ్చు. అట్లా కాకపోయినా రైస్ పెడతాం కదా స్టవ్ పైన, ఆ రైస్ దాంట్లోనే దీనిపైన ఈ ప్లేట్ పెట్టేసి మనకు కావాల్సినవి అందులో వేసి స్టీమ్ చేసుకోవచ్చు. అటు రైస్ అయ్యిద్ది, ఇటు ఇవి మనకు కావాల్సినవి కూడా స్టీమ్ అయిపోతాయి. ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అండి, ఇవి మా పాప ఇన్నర్లు కానీ నా ఇన్నర్లు కానీ పెట్టడానికి అని చెప్పేసి కష్టమవుతుంది, ఎక్కడ పడితే అక్కడ పెట్టడము దొరకట్లేదు. అందుకోసం అని చెప్పేసి కబోర్డ్లో ఇవి ఒక సైడ్కి ఉంటాయి కదా, మంచిగా ఇన్నర్లు పెట్టడానికి, పిల్లల ఇన్నర్లు పెట్టుకోవచ్చు, నా ఇన్నర్లు యూజ్ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నా. వర్తి అనిపించింది నాకు. ఇదండి ఈరోజు వీడియో. మీకే ప్రోడక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే ఆల్ ప్రోడక్ట్స్ నచ్చినాయి, ఓన్లీ నీడిల్ అది ఉంది కదా అది తప్ప మిగతా అన్నీ నచ్చేసినాయి, మంచిగా అనిపించినాయి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.